Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 20వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఈ శ్లోకమునకు భావము: ఓ అర్జున, ప్రకృతిని పురుషుని ఉభయులను ఆదిలేని వారినిగా ఎరుగుము. మనోబుద్ధి ఇంద్రియాదుల వికారములను సత్వరజస్తమో గుణములను ప్రకృతి వలన కలిగినవిగా ఎరుగుము. మాయా, ఈ సంసారము, బంధము ఎప్పుడు మొదలుపెట్టినది అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. రాత్రి నిద్రించిన తరువాత స్వప్నంలో ఈ స్వప్నము ఎప్పుడు మొదలుపెట్టింది అను ప్రశ్నకు ఫలానా సమయమని ఎవరు ఎలా జవాబు చెప్పలేరో అట్లే ఈ జాగ్రత్త ప్రపంచమును గురించి తెలుసుకొనవలెను. కనుకనే ఈ మాయను, ప్రకృతిని అనాది అని చెప్పారు. అనాది అని పేర్కొన్నారే కానీ అనంతమని చెప్పలేదు. ఎలా అనగా, ఏ క్షణమున మనుజునకు జ్ఞానోదయమగునో ఆ క్షణముననే మాయ, ప్రకృతి, బంధము అంతమైపోతాయి. కాబట్టి ప్రకృతి, బంధము అనాది అని ఎవరునూ భయపడనవసరం లేదు. జ్ఞానప్రాప్తికై యత్నించిన చాలు. స్వప్నలోకంలో స్వప్నము అనాదిగా కనిపించినను మేలుకొనినచో అంతమైపోవును కదా. ప్రకృతి అనాది శాంతము అనియు, పురుషుడు అనాది అనంతుడు అనియు తెలుసుకొనవలెను. ప్రకృతి పురుషుల ఇరువురిలో పురుషుడు అనగా ఆత్మ నిత్యశుద్ధుడు. వారిలో ఏ వికారమును ఉండజాలదు. కామక్రోధ సుఖ దుఃఖమోహాది వికారములన్నీ ప్రకృతి నుండియే జనించినవై ఉన్నవి. కావున జీవునకు ఈ కామక్రోధాది వికారములు ఉన్నంతవరకు తానింకను ప్రకృతి యందున్నవాడే అనియు, బంధయుతుడే అనియు, పురుషుడగు నిర్వికార పరమాత్మను చేరలేదనియు తెలుసుకొనవలెను. జీవుడెప్పుడు ప్రయత్నపూర్వకముగా ఆ వికారములను పారద్రోలి చిత్తమును వాసనాశూన్యముగా చేసుకొనినచో అప్పుడు మాత్రమే బంధ విముక్తిని పొంది పురుషుడగు భగవంతుని యందు ఉండగలడు. మరియు ఏవైనా దుఃఖములు, మనోవికారములు కలిగినప్పుడు ఇవి ప్రకృతికి చెందినవే కానీ నాకు కాదు, ఇవి నా స్వరూపములు కావు, నేను వీనికి సాక్షిని, నిర్వికారుడను అని దృఢముగా భావించుకొని దుఃఖరహితుడై మేరువులాగా స్థిరచిత్తము కలిగి ఆయా వికారములను తొలగదోసుకొనవలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.